హాయ్ ఫ్రెండ్స్, నేను సార్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక ఎస్ఎస్డి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఒక డెస్క్టాప్ హార్డ్ డిస్క్ అనమాట. యాక్చువల్గా ఈ రెండిట్లో ఏది కొనాలని చెప్పేసి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఒక ఎస్ఎస్డి కొనాలా లేకపోతే ఒక హార్డ్ డిస్క్ కొనాలని చెప్పేసి, రెండిట్లో ఏది కొనాలని చెప్పేసి మొత్తం నేను 3 ఫ్యాక్టర్స్ని బట్టి అయితే మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్, సెకండ్ వచ్చేసరికి కంపాటబిలిటీ, అండ్ థర్డ్ వచ్చేసరికి ప్రైజింగ్ అనమాట. యాక్చువల్గా మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీలో ఆల్రెడీ చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను. మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ రెండిట్లో ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే డెఫినెట్గా మీకు ఎస్ఎస్డీస్ అనేవి చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తాయి. మీరు హార్డ్ డిస్క్ని చూసుకున్నారు అనుకోండి, హార్డ్ డిస్క్ అనేది మీకు స్పీడ్స్ కొంతవరకు తక్కువ అయితే ఉంటుంది. కొన్ని వర్క్ లోడ్స్ కోసం హార్డ్ డిస్క్ అనేవి చాలా స్లోగా అయితే ఉంటుంది. అదే మీరు ఎస్ఎస్డీని చూసుకున్నారు అనుకోండి, ఎస్ఎస్డీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. ఎస్ఎస్డీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉండడం వల్ల చాలా మంది బూట్ డ్రైవ్ కోసం ఖచ్చితంగా మీకు ఎస్ఎస్డీని అయితే రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎస్ఎస్డీస్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఎస్ఎస్డీస్ లో మనకి కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. మనకి ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ సాటా ఎస్ఎస్డి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి M2 ఎస్ఎస్డి, బట్ అది వర్క్ చేసేసరికి సాటా మోడ్లో అయితే పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, M2 ఎస్ఎస్డి విత్ NVMe మోడ్ అనమాట. బేసిక్గా మనం స్పీడ్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి సాటా ఎస్ఎస్డి అలాగే M2 సాటా ఎస్ఎస్డి రెండింటి యొక్క స్పీడ్స్ మనకి దాదాపుగా సిమిలర్గా అయితే ఉంటాయి. అదే మనం NVMe ఎస్ఎస్డీస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, NVMe ఎస్ఎస్డీస్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి అనమాట. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, నేను చెప్పాను కదా మీకు హార్డ్ డిస్క్ తో కంపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు ఎస్ఎస్డి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా బూట్ డ్రైవ్ కోసం కన్ఫామ్ గా ఎస్ఎస్డిని అయితే కొనుక్కోండి. చాలా మంది ఏంటంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చునో, లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రాగా ఎస్ఎస్డి కోసం మనం డబ్బులు కేటాయించడం అవసరమా అని చెప్పేసి చాలా మంది ఓన్లీ ఒక సింగిల్ హార్డ్ డిస్క్ ని మాత్రమే తీసుకుని ఓఎస్ ని కూడా ఇందులోనే వేసుకుంటారు, అండ్ వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ ని కూడా ఇందులోనే వేసుకుంటారు. సో నేను ఖచ్చితంగా మీకైతే రికమెండ్ చేయను. ఒకవేళ మీ దగ్గర డబ్బులు పెద్దగా లేవు అని అనుకుంటే ఫైల్స్ మొత్తాన్ని కూడా మీరు హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకుని మీ ఓఎస్ ఏదైతే ఉంటుందో ఓఎస్ కోసం ఖచ్చితంగా ఒక ఎస్ఎస్డీని అయితే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కంపాటబిలిటీ గురించి. ఫ్రెండ్స్, మనం కనుక కంపాటబిలిటీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎస్ఎస్డీస్ మనకి 2.5 ఇంచెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది మనం కావాలంటే ల్యాప్టాప్ లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం కంప్యూటర్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే మనం హార్డ్ డిస్క్ ని చూసుకున్నాం అనుకోండి, హార్డ్ డిస్క్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవి మనం కేవలం డెస్క్టాప్ లో మాత్రమే యూజ్ చేసుకోగలం, ల్యాప్టాప్ లో అయితే మాత్రం మనం యూజ్ చేసుకోలేమన్నమాట. ఒకవేళ మీరు ల్యాప్టాప్ లో హార్డ్ డిస్క్ యూజ్ చేసుకోవాలని అనుకుంటే దానికంటూ ఒక స్పెషల్ ఫామ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. సేమ్ మనకి 2.5 ఇంచెస్ లోనే ల్యాప్టాప్ హార్డ్ డిస్క్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ల్యాప్టాప్ కోసం హార్డ్ డిస్క్ కొనుక్కోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 2.5 ఇంచెస్ ఉన్న హార్డ్ డిస్క్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు 3.5 ఇంచెస్ ఉన్న హార్డ్ డిస్క్ కొనుక్కొని మీరు ల్యాప్టాప్స్ లో పెడదామని అంటే అది దాదాపు అసాధ్యం అని అయితే చెప్పాలి. ఎందుకు దాదాపు అసాధ్యం అన్నానంటే కొన్ని హార్డ్ డిస్క్లు మీకు కొన్ని సిస్టమ్లు అయితే పడతాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద ల్యాప్టాప్స్ అన్ని కూడా మీకు 2.5 ఇంచెస్ అయితే సైజ్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా మనం డెస్క్టాప్ లో యూజ్ చేసే హార్డ్ డిస్క్స్ ఏవి కూడా మనకి ల్యాప్టాప్ లో పట్టవన్నమాట. సో ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ప్రైజింగ్ అనమాట. ఎప్పుడైనా కానీ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీటి యొక్క లైఫ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. జనరల్ గా మీరు లైఫ్ గురించి అడిగారు అనుకోండి, హార్డ్ డిస్క్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్డీస్ అనేవి చాలా రిలయబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు చెప్పాలంటే ఈ ఎస్ఎస్డీ ఉంది కదా, ఈ ఎస్ఎస్డీలో కింద పడిపోయింది అనుకోండి, ఈ ఎస్ఎస్డీ కింద పడినప్పటికీ కూడా ఇది ఫెయిల్ అవ్వడానికి చాలా ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. అదే మన హార్డ్ డిస్క్ అనేది ఇలా పైనుంచి కింద పడింది అనుకోండి, ఈ హార్డ్ డిస్క్ మనకి పోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి హార్డ్ డిస్క్ మనకి డ్రాప్ చేయడం వల్ల పోయినా కూడా అది వారంటీలు అయితే కవర్ అవ్వదు. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా మీకు హార్డ్ డిస్క్ అనేవి చాలా సెన్సిటివ్ ఎస్ఎస్డీస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ మనం ఫైనల్ గా ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా కానీ ప్రైస్ అనేది మనం ఏదైతే కెపాసిటీస్ తీసుకుంటున్నామో ఆ కెపాసిటీస్ని బట్టి బేస్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్డీస్ని చూసుకున్నారనుకోండి, ఎస్ఎస్డీ మీకు ప్రైజెస్ అనేవి హార్డ్ డిస్క్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి. బట్ మనం ఈ ప్రైజెస్ ని కనుక ఒక 2-3 సంవత్సరాల క్రితం ప్రైజెస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్డీస్ అనేవి చాలా చీప్ అని అయితే అనుకోవాలి. ఎందుకంటే ఒక టైంలో లైక్ ఒక 3 సంవత్సరాల క్రితం 1 TB ఎస్ఎస్డీ యొక్క ప్రైస్ దాదాపుగా 12,000 నుంచి 16,000 మధ్యలో అయితే ఉండేది. బట్ ఇప్పుడు అదే ఎస్ఎస్డీ యొక్క ప్రైస్ మనకి ఒక 4,000 నుంచి 6,000 మధ్యలోకి అయితే వచ్చింది. కొంచెం మంచి బ్రాండ్స్ కావాలనుకుంటే ఒక 8,000 వరకు కూడా, అంటే బెస్ట్ ఇన్ క్లాస్ బ్రాండ్స్ కావాలనుకుంటే ఒక 8,000 వరకు కూడా మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది.
అదే మనం హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, హార్డ్ డిస్క్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మీకు 1 TB అటు ఇటుగా 3000 నుంచి 3500 మధ్యలో అయితే ఉంటుంది. అదే ఎస్ఎస్డి చూసుకున్నట్లయితే ఎస్ఎస్డి యొక్క ప్రైస్ మీకు బాగా బేసిక్ అనుకుంటే కనుక ఒక 4500 అట్లయితే ఉంటుంది. కొద్దిగా మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే ఒక 6000 అట్లా అయితే మీరు డబ్బులు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మనం 1 TBలో కంపేర్ చేసుకున్నట్లయితే పెద్దగా మీరు డబ్బులు సేవ్ చేసుకోలేరు కానీ హార్డ్ డిస్క్లో. అదే మీరు ఎక్కువ కెపాసిటీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఎక్కువ కెపాసిటీస్కి వెళ్ళినప్పుడు మీరు హార్డ్ డిస్క్లో చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకోగలుగుతారు. 1 TB హార్డ్ డిస్క్ మీకు 3500 ఉంటే 2 TB మీకు కేవలం 4500 కానీ 4700 కానీ ఉంటుంది. 4 TB మీకు 6500 కానీ 7000 కానీ ఉంటుంది. అలాగ మనకి కెపాసిటీస్ పెరిగి కొద్దీ హార్డ్ డిస్క్ యొక్క ప్రైజెస్ అనేవి పెద్దగా పెరగదు. అదే మనం ఎస్ఎస్డీస్ చూసుకున్నాం అనుకోండి, ఎస్ఎస్డీస్ అయితే మనకు అలా కాదు. ఎస్ఎస్డీ మనకి కెపాసిటీ పెరిగి కొద్దీ ప్రైస్ కూడా మనకి చాలా శాతం పెరిగిపోతూనే ఉంటాయి. అండ్ ఈ రెండింటికి మధ్యన ఇంకొక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటంటే ఎస్ఎస్డీస్లో మనకి కెపాసిటీ అనేది కొంతవరకు లిమిటెడ్ అనమాట. అదే మనం హార్డ్ డిస్క్ చూసుకున్నాం అనుకోండి, హార్డ్ డిస్క్లో మనకి చాలా ఎక్కువ కెపాసిటీ హార్డ్ డిస్క్స్ అయితే ఉంటాయి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది కొనుక్కోవాలనేది కూడా తెలిసిందనేది అనుకుంటున్నాను. సో బేసిక్గా మీరు ఈ రెండింటిలో ఏది కొనుక్కోవాలని అడిగారు అనుకోండి, మీ దగ్గర టైట్ బడ్జెట్ ఉన్నట్లయితే అప్పుడు మీరు మీ ఓఎస్ కోసం ఒక ఎస్ఎస్డీని కొనుక్కొని మిగతా స్టోరేజ్ ఫైల్స్ అన్నింటి కోసం కూడా ఒక హార్డ్ డిస్క్ని అయితే కొనుక్కోండి. అలా కాదు మీ దగ్గర ఎటువంటి బడ్జెట్ లిమిట్ లేదని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మీ కెపాసిటీ మీకు ఏదైతే స్టోరేజ్ ఉంటుందో ఆ స్టోరేజ్ మొత్తానికి కూడా మీరు ఎస్ఎస్డీస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.